ఓం తత్సత్. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సదాముక్తి సుధార్ణవం అనే ఆధ్యాత్మిక అద్వైత వేదాంత గ్రంథంలో 3వ తరంగమైనటువంటి అసత్మతం అసన్మత నిరాసన తరంగాన్ని విచారణ చేసుకుంటూ ఉన్నాం. ఈ 3వ తరంగంలో ఆత్మ పంచకోశాతీతమైనది అన్నది నిర్ధారణ చేయబోతాడు సిద్ధాంతి. మొట్టమొదటగా స్థూల శరీరం ఆత్మ అన్నటువంటి చార్వాకుడు, నాస్తికుడు, లోకాయతికులు చెప్పినటువంటి విరోచన మతానికి సంబంధించినటువంటి వాదన చేస్తే దాన్ని ఖండించాడు అద్వైతి. ఆ తర్వాత ఇంద్రియాలే ఆత్మ, ఇంతకు మించి ఇంక ఏం లేదు, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అన్నటువంటి పదాలు వాడుకలోనే ఉన్నాయి, అందరి అనుభవంలో ఉన్నాయి. కాబట్టి నేను అన్నది ఏంటి ఇక్కడ? కన్ను, ముక్కు, చెవి లాంటి ఇంద్రియాలే. కాబట్టి సకలము ఇంద్రియాలే, ఇంత తప్ప వేరే ఆత్మ అంటూ ఇంకొకటి లేదు. ఇంద్రియాలే ఆత్మ అన్నది చెప్పినప్పుడు ఎవడు? వాడే చార్వాక మతస్థుడు. దాన్ని ఖండిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ 3వ తరంగంలో. ఏం చెప్పాడు సిద్ధాంతి? నాయనా, నువ్వు ఇంద్రియాలు అంటున్నావే, ఆత్మ అంటున్నావే, అవే సత్యం అని అంటున్నావే. ఒక్క విషయాన్ని చూడు. సపోజ్ ఒక కన్ను కళ్ళు ఉన్నాయనుకో వ్యక్తికి, నా కళ్ళు బాగా కనపడుతున్నాయి అని, కానీ నా కళ్ళు బాగా కనపడడం లేదు, నా దృష్టి దోషం వచ్చేసింది అని కానీ చెప్పబడుతున్నది కదా లోకంలో, అనుభవంలో. కాబట్టి కంటిని కూడా తెలుసుకునేది ఏదో ఉంది. నా నాలుక రుచి సరిగా తెలియడం లేదు, ఏదో అంతా కారంగానో లేకపోతే ఏదో చప్పగానో ఉన్నట్టుగా ఉంది అని రసనేంద్రియాన్ని గురించి చెప్పుకోవడం ఉంది కదా. ఎవరో నాలుక యొక్క విషయాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరో ఉన్నారు కదా. నా చెవులు సరిగా వినపడటలేదు, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటున్నారు కదా. కాబట్టి శ్రవణేంద్రియాన్ని గురించినటువంటి ఆ తెలివితేటలు, ఆ జ్ఞానం కూడా ఉంది అంటే శ్రవణేంద్రియాలను కూడా తెలుసుకునేటువంటిది ఏదో ఒక సాక్షి ఉండాలి కదా. అలాగే నాకు జలుబు చేసింది, నాకు వాసన సరిగా తెలియడం లేదు అన్నటువంటిది, అలాగే స్పర్శేంద్రియమైనటువంటి చర్మం కూడా సక్రమంగా లేదన్నటువంటిది, చెమటలు ఎక్కువ పడుతున్నాయి అనేటువంటిది చెప్తున్నారు కదా లోకంలో. కాబట్టి అలాగే కాళ్ళు సరిగా లేవు, నొప్పులుగా ఉన్నాయి, చేతుల భుజాలు నొప్పులుగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరో ఈ ఇంద్రియాల విషయముగా తెలుసుకునేటువంటిది ఏదో వేరే ఉన్నది కదా. కనుక ఇంద్రియాలే ఆత్మ అంటావేంటి నువ్వు? మరి కుదరదు. ఇంద్రియాల కంటే అతీతంగా ఏదో ఉంది. ఏ చైతన్యం, ఏ జ్ఞానం ఉంటే ఇంద్రియాల విషయం తెలియబడుతున్నదో అది ఉండాలి. కానీ ఇంద్రియాలు ఎలా, ఇంద్రియ జ్ఞానం ఎలా అవుతుంది ఆత్మ? ఇంద్రియాల ఆత్మ అంటే ఏంటి నువ్వు? ఏమి విరోచన మతం, అదే కదా నాస్తికవాదం.
అదే కదా లోకాయతకులు అన్న వాళ్ళను, ఈ లోకమే సత్యం అనేవాళ్ళు వాళ్ళు. ఈ లోకమే సత్యం, ఇంకేం లేదు, ఈ శరీరమే సత్యం, బాగా అనుభవించు అంటున్నారు మీరు. ఈ శరీరము, ఈ ఇంద్రియాలే నిజమైనది అని ఎలా కుదురుతుంది చెప్పు అంటూ ఖండన చేశాడు నిన్న 28వ శ్లోకంలో. ఈరోజు 29వ శ్లోకాన్ని చూద్దాం. మనసి వ్యాకులే దృష్టం నహి కించిదపి శృతం జడతానుభవ సిద్ధ జాడ్యాదాత్మా నహీంద్రియం. ఇంకా చెప్తున్నా విను. ఇంద్రియాలు ఆత్మ కానే కాదు. ఎందుకంటావా? సపోజ్ ఉదాహరణకు చెప్పుకుంటే, మన మనసు బాగా లేదు, ఏదో ఆలోచిస్తూ ఉంది మనసు అని అనుకుంటే, అప్పుడు నువ్వు కంటితో చూస్తూ కూడా దారి మర్చిపోతావు, పోతూ పక్కకు మళ్తావు. లేదా నీ మనసు ఎక్కడో ఉంటే టీవీలో ఏదో వస్తుందనుకో వార్తలు, లేదా ఇంకేదో సినిమా ఏదో చూస్తున్నావు అనుకో, అప్పుడు ఏం చూసింది నీకు తెలియడంలే, నీ మనసు ఎక్కడో ఉన్నప్పుడు. అలాగే టీవీలో వార్తలు వస్తున్నాయి, చెవిలో పడుతున్నాయంటే నీ మనస్సు ఎక్కడో ఆలోచనాపరముగానో లేకపోతే నీ మనసు ఆందోళనలతోనో ఉన్నప్పుడు నువ్వు ఏమి విన్నది కూడా నీకు సరిగా తెలియడం లేదు కదా. మరి ఇక్కడికే ఈ జ్ఞానేంద్రియాల కంటే కూడా ఉన్నతమైనది ఈ జ్ఞానేంద్రియాలను కంట్రోల్ చేస్తూ నడిపిస్తున్నది ఏదో మనస్సు అని అనిపించడంలే నీకు. కాబట్టి జ్ఞానేంద్రియాలే ఆత్మ అని అక్కడ ఆగిపోతావేంటి? అవునా కాదా? దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? జ్ఞానేంద్రియములకు స్వతహాగా శక్తి లేదు, అవి జడము, అవి జ్ఞానం ఉన్నటివి కాదు. కన్ను చెప్పాను కదా ఇంతకుముందే నీకు, నేను చూస్తున్నాను అంటున్నావు, కానీ ఆ మాట కళ్ళు చెప్పడం లేదు. నేను వింటున్నాను అని అంటూ ఉంటే ఆ మాట చెప్పేది చెవి కాదు. నేను వేరేగా ఉంటూ చెవి ద్వారా వింటున్నాను. ఈ విషయం చెప్పాను నేను నిన్న మొన్న ఏమి. కాబట్టి ఇంద్రియాలు జడములు, ఆత్మ చిత్ జ్ఞానవంతమైనది, జ్ఞానమే ఆత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని మేము చెప్తున్నాం. నువ్వేమంటున్నావు? మారిపోయేటువంటి జడములైనటువంటి ఈ ఇంద్రియాలే ఆత్మ అంటున్నావు. ఎలా కుదురుతుంది చెప్పు? మన అనుభవంలో తెలుస్తున్నదా లేదా? ఇంద్రియాలు జడములు అన్నీ. ఒక కన్ను చెప్పాను, చెవి చెప్పాను, అన్నీ కూడా అంతే. నువ్వు ఏదో ఆలోచనలలో ఉంటే, ఇప్పుడు సంతోషంగా ఉన్నావు అనుకో, ఇంట్లో నీకు నీ నాలుక బాగా రుచిస్తూ ఉంటుంది, బాగా హాయిగా భోంచేస్తావు. సంతోషమే లేదనుకో, నీ నాలుక ఏం తింటున్నావో తెలియకుండానే పోతూ ఉంటుంది కదా కడుపులోకి. ఆ ఫీల్ కావు కదా, ఆనందంగా భోంచేస్తున్నాను అని ఫీల్ కావు. కనుక ఇవంతా ఏంటంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవన్నీ ఉన్నాయి కదా ఇంద్రియాలన్నీ. ఆ జ్ఞానేంద్రియాలను లేకపోతే కర్మేంద్రియాలను, ఇవంతా జడములు. జడములైనటువంటిది సత్యం ఎలా అవుతుందా బాబు? ఎప్పుడైతే జడమన్నామో తనను తాను తెలుసుకొనలేదు, ఇతరమును తెలుసుకొనలేదు, అది జడము. మరి ఈ ప్రపంచాన్ని, ఈ శరీరాన్ని నడిపేది, ఈ ప్రపంచాన్ని, ఈ శరీరానికి ఆధారమైనది, అధిష్టానమైనది జడ పదార్థమా? ఏమి జ్ఞానం లేనిదా? ఏంటయ్యా నీ వాదన సరిలేదు. ఇది అనుభవ సిద్ధం, అనుభవంలో బాగా అందరికీ ఉంది. ఏంటయ్యా ఏ లోకంలో ఉన్నావు అంటూ ఉంటారు మామూలుగా. ఎక్కడో మనసు పెట్టుకొని కనుక కూర్చొని ఉంటే, నువ్వు ఏ లోకంలో ఉన్నావు, ఏం చూస్తున్నావు, నువ్వు కళ్ళేమో చూస్తూ ఉంటాయి ఇలాగా. నువ్వు ఈ మనసు ఎక్కడో ఉందనుకో, దారిలో మనిషిగా మనకు తెలిసిన ముఖ్యమైన స్నేహితుడు కనపడ్డప్పటికి కూడా
అలా వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు మన మిత్రుడు ఏమంటాడు, ఏం సార్ ఏమి పలకరించకుండానే పోతున్నారే, ఏం సార్ చూడకుండా, ఓ మర్చిపోయినా అంటే ఎక్కడ మరుపు చెప్పు అంటే కళ్ళతో చూస్తున్నా చూడని వాడే. అవును కదా. ఇప్పుడు మనసు వేరే చోట్లో ఉన్నప్పుడు ఏకాగ్రత చెందకుండా, ఈ ఇంద్రియాలతో పాటుగా మనసు ఉండకుండా, ఇంద్రియాలు నడిపే పద్ధతిలో ఉండకుండా ఇంకొక చోట్లో ఉంటే, లేదా ఏదైనా అది దిగులు చెందు లేకపోతే ఇంకో రకరకాలుగా మనసు ఉన్నప్పుడు చెవులతో విన్నా కూడా వినని వాడితో సమానమే. కళ్ళతో చూస్తున్నా చూడని వాడే. ఈ పద్ధతిలో ఆలోచించినప్పుడు నీ వాదన ఏమిటి? నేను చూస్తున్నా, నేను వింటున్నా, పోయింది, అక్కడికే కొట్టుబడిపోయినది. అది వాటి శక్తి కాదు, అవి జడములు. ఈ లక్షణాలను బాగా అర్థం చేసుకోవాలి. సరే, ఇంకా చెప్తా విను. ఏకేంద్రియం చేతనం వా నహ చేతత్సానిపాతికం పృథక్కతచేతనం వా వదైకైకేంద్రియం నను. ఇప్పుడు చెప్తున్నాడు, ఓ ఇంద్రియాత్మవాది, ఇంద్రియాల ఆత్మ అనే ఓ పెద్ద మనిషి, నువ్వు చూస్తున్నది కన్ను, చూసే వింటుంది, అవే జ్ఞానం, అదే వాటికి, అది వాటిదే శక్తి అయ్యా, అవే నడుపుతోంది శరీరాన్ని. అందరికీ కలిపినప్పుడు అదే ప్రపంచం, అంత తప్ప ఇంక వేరే ఏం లేదు అని కదా నీ వాదన. చూడు, ఇప్పుడు ఈ ఏక ఇంద్రియము చేతనం వా, ఒక ఇంద్రియమే జ్ఞానవంతమా లేక అన్ని ఇంద్రియాలు కలిసి చేతనమా? ఏమి, ఒక ఇంద్రియమే జ్ఞానవంతమైనదా లేక అన్ని ఇంద్రియాలు కలిసి జ్ఞానవంతముగా ఉన్నవా? కలిసినప్పుడు వాటికి జ్ఞానం వస్తున్నదా, విడివిడిగా ఉన్నప్పుడు జ్ఞానం వస్తున్నదా? చెప్పు, బాగా అర్థం చేసుకో. ఇవే జ్ఞానం అంటివి కదా, నువ్వు ఆత్మ అంటివి కదా. ఒక్కొక్క ఇంద్రియమే జ్ఞానవంతమా, అన్ని ఇంద్రియాలు కలిపి జ్ఞానవంతమా? ఆలోచించు. తర్వాత శ్లోకంలో చెప్తా, 31లో, పూర్వపక్ష క్రియతే యచ్చ చేతనం తత్ అభావేపి జీవచ్చ జ్ఞానంచ పరిదృశ్యతే. చెప్తున్నా చూడు, విను. ఇప్పుడు నువ్వు ఒక ఇంద్రియమే జ్ఞానవంతం అన్నామనుకో, ఏమి, ఒక ఇంద్రియమే జ్ఞానవంతం అని అంటే ఒక్కొక్క ఇంద్రియం దాని పాటికి అది జ్ఞానవంతం అన్నామనుకో, అదేనయ్యా శరీరాన్ని నడిపేది, మొత్తం జగత్తుకంతా అధిష్టానాలు ఇంద్రియాలే అని అంటే నేను ఖండిస్తున్నా నీ మాటను. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు ఒక ఇంద్రియము జ్ఞానవంతం, చైతన్యం అని అంటివో, ఆ ఇంద్రియం లేకపోయినప్పటికీ ఈ జీవుడు ఉన్నాడే తెలుసుకునేవాడు, వీడు జ్ఞానవంతంగానే జీవిస్తున్నాడు కదా. ఇప్పుడు ఒక ఇంద్రియం, ఇప్పుడు కన్ను ఉన్నదాని వలన ఈ శరీరం నడుస్తున్నది కాబట్టి కన్నే ఆత్మ అని అంటావా? కన్ను లేనివాడు జీవిస్తున్నాడు. లేదు, చెవులే జ్ఞానవంతం, అందువల్లనే మనిషి జీవించగలుగుతున్నాడు. లేదా నాలుకే చైతన్యవంతమైనది, అది ఆత్మ అని అన్నావా? నాలుగు పైన గొల్లలు పుట్టి నాలుగు రుచిని తెలుసుకోకుండాప్పటికీ మనిషి జీవించగలుగుతున్నాడు కదా. కాబట్టి అది ఆ జ్ఞానం, నువ్వు చెప్పేటువంటి ఇంద్రియ జ్ఞానం లేకపోయినా జీవుడు ఉన్నాడు. ఆ ఇంద్రియ జ్ఞానం ఒకడే అంటేవే, ఆ ఇంద్రియ జ్ఞానం లేకపోయినా కూడా వీడు ఈ జీవాత్మ అంటున్నామే, జీవుడుగా జీవిస్తున్నాడే, వీడు ఉంటున్నాడు. అంటే దానిపైన ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆత్మ అన్నావో దానిపైన ఆధారపడి కదా, ఆ చైతన్యం పైన ఆధారపడి కదా జీవుడు అనేవాడు ఉంటాడు. అదే కదా ఆధారం లేదా అధిష్టానం. మేమేం చెప్తున్నాం? ఆత్మ అధిష్టానము. ఈ శరీర మనోబుద్ధులంతా ఉన్నాయే, ఇవంతా కూడా ఆధేయము. ఆ ఆత్మ చైతన్యంతోనే ఈ శరీరం నడపబడుతున్నది
అదే జ్ఞానము, అదే చైతన్యము, అదే బ్రహ్మ, అదే జగత్తుకు అధిష్టానము అని మేము చెప్తున్నాం. నువ్వేమంటున్నావు? కాదు కాదు, ఈ ఇంద్రియాలే కాడికటి వచ్చావు. ఇప్పుడు ఇంద్రియాలే ఆత్మ అనుకో. కాబట్టి ఒక్కొక్క ఇంద్రియం అంటావా? మరి ఆ ఒక్కొక్క ఇంద్రియం లేకపోయినప్పటికీ, సరిగా పనిచేయనప్పటికీ కూడా ఈ జ్ఞాత, తెలుసుకునేవాడు, జీవించేవాడు ఉన్నాడు కదా, తెలుసుకుంటూనే ఉన్నాడు వాడు. ఇప్పుడు కళ్ళు లేవు, కళ్ళు లేని వాడికి జ్ఞానం లేదా? ఒకసారి ఈ విషయం చెప్తే మీకు జ్ఞాపకం ఉంటుంది. ఒకప్పుడు నాకు పెద్ద డౌట్ వచ్చేది. మనకు కళ్ళతో చూసాం కాబట్టి కళలు వస్తున్నాయి, స్వప్నావస్థను గురించి పెద్ద డౌట్. కళ్ళతో చూసిన దృశ్యాలు కనుక మనకు దృశ్యాలంతా కూడా స్వప్నంలో కనపడుతూ ఉండొచ్చు. పుట్టుగుడ్డి వానికి స్వప్నంలో దృశ్యాలు ఎలా ఉంటాయి అని. సరే, ఒక 2-3 గుడ్డి వాళ్ళను ఇంటర్వ్యూ చేసి అడుక్కుంటూ ఉంటే వాళ్ళు చెప్పే సమాధానం నాకు నచ్చలేదు. చివరికి రైలు బండిలో వస్తూ కోడూరు నుంచి రాజంపేటకు వస్తూ ఒక అడుక్కుంటూ ఉంది ఒక ఆమెకు ₹2 ఇచ్చి, అప్పట్లో దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. అమ్మ, మీకు కళలు వస్తాయని ఆమె వేసాను ప్రశ్న. వస్తాయి సార్ అన్నది. అదెట్లమ్మా, మీరు ఏమి చూడలేదు కదా, మీకేమి ఎట్లా ఏది ఉందో, ఏ విధంగా ఏది ఎలా ఉందో మీకు తెలియదు కదా, మరి కళ అనేటప్పటికీ దాన్ని దర్శించి రావాలి కదా అన్న. ఆమె చదువు రాదు పాపం, విశదీకరించడానికి చేత కాదు. అయినా ఆమె ఒక మాట అన్నది. చూడండి సార్, మీరు మాకు కనిపించదు అంటున్నారు, నిజమే. ఇప్పుడు నేను ఈ పెట్టి నుంచి ఆ పెట్టెకు అక్కడ పక్కన ఒక పెట్టి ఉందని నాకు తెలిసింది కదా. సరే, రైలు ఆగింది, నేను రైలు బండిలోంచి కిందికి ప్లాట్ఫారం పైకి దిగుతున్నాను కదా. ఎట్లా దిగుతున్నాను? ప్లాట్ఫారం అన్నది ఒకటి ఉంది, ఇక్కడ డోర్ ఒకటి ఉంది అని దిగుతున్నాను కదా. అంతవరకు వద్దు సార్, రోడ్లో నడిచిపోతున్నాం, నేను గుడ్డిదాన్ని, ఎదురుగా హార్న్ వచ్చింది, ఏదో బస్సు లారీ వస్తుందని పక్కకు పోతున్నానా లేదా? కాబట్టి కంటితో చూడాల్సిన పనిలే. మీరు కండ్లతో చూసినా చూడకున్నా మాకు కూడా ఇలా చేత్తో తడుముకుంటూ పోతే డోర్ వస్తుంది, దిగిపోతాం సార్ అని శుభ్రంగా చెప్పిందండి. నాకు అప్పుడు ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. సరే, మీరు చూడండి ఈ విషయాన్ని, ఎక్కువ వ్యాఖ్యానం వద్దు. కాబట్టి ఆ కళ్ళు లేని వారికి కూడా ఆ జ్ఞానం ఉంది. అలాగే చెవులు వినపడలేదనుకోండి, మూగవాడు పూర్తిగా మాటలే ఏమి వినపడలేదు, అయినా వాడికి జ్ఞానం, మనం చేతులు ఆడిచ్చేదాన్ని కళ్ళతో చూసి వాడు అర్థం చేసుకుంటున్నాడా లేదా, జ్ఞానం కలుగుతున్నదా లేదా? కలుగుతున్నది. మనం నీళ్లు తేపో అన్నామండి నోటితో, అమ్మగారు నీళ్లు తెచ్చారు, బాగుంది, శబ్దం విని. వాళ్లకు చేత్తో ఏదో సైగ చేసామండి, ఆ సైగిని బట్టి వాడు ఏం అర్థం చేసుకుంటుంది ఒక మూగామె? ఓ, నన్ను నీళ్లు తెమ్మంటున్నారు, నీళ్ళు తెచ్చేస్తుందా లేదా? కనుక ఏ ఇంద్రియం లేకపోయినా కూడా ఒక ఇంద్రియం అంటావా, అది లేకపోయినా జ్ఞానవంతంగా ఉంది. చూడండి సిద్ధాంతం ఎలా చెప్తున్నాడో, మంచి పాయింట్ చెప్పాడు. కనుక ఒక ఇంద్రియము నువ్వు అన్నటువంటిది కుదరదు. కాబట్టి ఇంద్రియం ఆత్మ కాదు. సరే, బాగుంది. ఇంకా మళ్ళా చెప్తా చూడు. ఇంకా రెండో పక్షం, ఏకేంద్రియస్య నష్టస్య హానిర్వారేతతో నచ జీవ జ్ఞానం చేతనంచ నచయో అననుభూతితః. సరే, ఒకటంటే కుదరదేమో, అన్నీ కలిస్తే అనే ద్వితీయ పక్షం. నేనేమేసాను ప్రశ్న ముందు, ఏం సార్, ఒక ఇంద్రియమే జ్ఞానవంతమైనదా, అదేనా జ్ఞానం, అదేనా ఆత్మ, అన్నీ కలుసుకుంటేనా అని ప్రశ్న వేశాను కదా. దాంట్లో నేనే చెప్పాను, ఖండించాను. ఒక ఇంద్రియము జ్ఞానవంతమై అదే ఆత్మ అయ్యే పక్షంలో కుదరదు. ఎందుకని? ఆ ఇంద్రియము సరిగా పనిచేయకపోయినప్పటికీ వాడు జీవించగలుగుతున్నాడు హాయిగా జ్ఞానవంతముగానే. అదే కదా గుడ్డివాడి కథ చెప్పుకున్నది ఎంతసేపు, ఆ చెవిటివాడి కథ చెప్పుకున్నది. సరే,
ఇప్పుడేమనుకుందాం, అన్ని ఇంద్రియాలు కలిస్తేనే జ్ఞానం అన్నది వచ్చిందా? ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలండి. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఈ కన్ను, ముక్కు, నోరు, చెవి, మనస్సు ఇవి పనిచేస్తేనే జ్ఞానం అని అనుకుంటూ ఉన్నామన్నమాట మనం. ఇవి ఇంద్రియ జ్ఞానం వేరేనండి. ఆత్మ అంటే ఇది కాదు. ఆత్మజ్ఞానం అనేది అది సామాన్యంగా ఉంటుంది. ఈ జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ జ్ఞానం విశేష జ్ఞానంగా మారిపోతుంది. అసలైన జ్ఞానం ఆత్మ. సబ్జెక్ట్కి బయటికి వెళ్ళి చెప్తున్నా, ఎందుకంటే మనం ఆత్మను కదా గుర్తుంచుకోవాలి. ఆత్మ అన్నది కేవల సామాన్య జ్ఞానం. చాలామంది ఏంటి, నాకు తెలివి లేదా అంటూ ఉంటారు. బుద్ధిని బట్టి జ్ఞానం అంటే తెలివి కదా, నాకు తెలివి లేదా, ఈ తెలివిని అనుకుంటూ ఉంటారు. ఇది బుద్ధిని అనుసరించి వచ్చిన విశేష జ్ఞానం. మనసు నుంచి వచ్చి మనోజ్ఞానం. కన్ను, చక్షు, కంటి నుంచి వచ్చిన చక్షురు జ్ఞానం చూడండి, అది విశేష జ్ఞానం అన్నమాట. ఇవంతా కూడా విశేష జ్ఞానం ఒక దాని నుంచి వచ్చేటప్పటికి. ఇప్పుడు ఒక రైల్వే గార్డు ఉన్నాడండి వెనకాల, అతని దగ్గర టార్చ్ లైట్ ఉంది, అది మామూలు కాంతినిస్తున్నది. ఆ రైలు బండిని ఆపేటప్పుడు ఏం చేస్తాడంటే, రెడ్ కవర్ ఉంటుంది దానికి, రెడ్ గ్లాస్, అది పెడతాడు ఈ టార్చ్ లైట్కి ముందు. ఇప్పుడు అసలైన కాంతి ఆ రెడ్ అనుకుండా పోయి ఎర్రగా కనపడుతుంది డ్రైవర్కి, బండి ఆపుతాడు. సిగ్నల్ పడింది, బండి వెళ్ళాలి, అప్పుడు పచ్చది పెడతాడు, ఆకుపచ్చది అది పెడతాడన్నమాట ఆ గ్లాసు ఈ టార్చ్ లైట్కి. అప్పుడు ఆ రంగు కనపడినప్పుడు రైలు బండి వెళుతుంది. అసలైనది ఏంటి, నిజంగానే ఆ రెడ్ గ్లాసు కాంతినిచ్చిందా? చూడండి ఒకసారి, రెడ్ గ్లాస్ ఏమైనా కాంతిని పంపించిందా? లేదా గ్రీన్ గ్లాస్ పెట్టాడే ముందు పక్క తగిలిచ్చాడే, అదేమన్నా కాంతిని పంపించిందా? నో, కాంతి స్థిరంగా ఉందండి వెనకాల టార్చ్ లైట్లో. నువ్వు ఏ గ్లాస్ పెడితే, అసలు మీరు ఎప్పుడన్నా డ్రామాలు చూసి అలవాటు ఉంటే, ఇప్పుడు వేయడం లేదు ఎవరు, ఆ డ్రామాలు వేసే వాళ్ళ దగ్గర ఒక రౌండ్ ఒక లైట్ ఉంటుందండి, ఒక బల్బు, మంచి ఫోక్సింగ్ లైట్గా. దానికి ముందు దాదాపు ఒక 9 కలర్స్ ఉన్న అద్దాలు ఉంటాయండి, ఒక చక్కరంగా పెట్టింటాడండి. వాడు దాన్ని తిప్పుతూ వస్తాడు, వాడు కూర్చున్న వాడు పనివాడు. కొంచెంసేపు ఎరుపు, కొంచెంసేపు పసుపు, కొంచెంసేపు టర్న్ అంతా తిప్పుతాడండి ఒకసారి స్పీడ్గా. అప్పుడు చక్క లైట్లు పడుతూ వస్తాయి. ఎక్కడ ఆ స్టేజ్ పైన యాక్షన్ చేసే వాళ్ళ మీద రంగులన్నీ మారిపోతూ వస్తూ ఉంటాయి. ఏ రంగు అద్దం కరెక్ట్గా దానికి అక్కడికి వచ్చేసిందో అది చక్రాన్ని ముందు స్పీడ్గా తిప్పాడు అనుకోండి, అప్పుడు ఆ రంగులంతా రంగుల కాంతులు చక్కని కనపడుతూ ఉంటుంది. డ్రామాలు చూసిన వాళ్ళకైతే బాగా గుర్తుంటుంది. అన్ని రంగులు ఉండి కాదు అక్కడ పడేది, అన్ని రంగుల అద్దాలు కాంతిని ఇవ్వవు కదా. అలాగే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆ వెనక ఉన్న లైట్ అది వెలుగుతూ ఉంది, తన పాటికి తను వెలుగుతూ ఉంది, ముందుదే తిరుగుతూ ఉంది. ఇప్పుడు రండి ఒక్కసారి చూద్దాం. ఆత్మ అంటే ఆ టార్చ్ లైట్, ఆ వెనకలో ఉన్న లైట్ స్థిరంగా ఉంది, అది జ్ఞానం, అది సామాన్య జ్ఞానం, అది ఆత్మ. ఇప్పుడు ఏమైందంటే, అదే ఆత్మ చైతన్యము కంటి గుండా పోయిన తర్వాత ఆ రూపాలంతా కనిపించేట్టుగా వచ్చింది. కంటికి లేదా శక్తి. చెవి గుండా పోయినప్పుడు శబ్దాలంతా వచ్చింది. మనసు గుండా వెళ్ళినప్పుడు ఏమైంది, సంకల్ప వికల్పాలు వచ్చాయి. బుద్ధి గుండా వెళ్ళినప్పుడు నిశ్చయ జ్ఞానం వచ్చింది. చిత్తము గుండా వెళ్ళినప్పుడు పాత జ్ఞాపకాలంతా వస్తున్నాయి. అహంకారం, నేను అనేటువంటి జీవభావంతో వెళ్ళినప్పుడు నువ్వు పరిమితం చేసుకుంటూ నేను జీవుణ్ణి అని, ఇది నేను చేస్తున్నా, ఇది నేను అనుభవిస్తున్నా అనే రూపంతో వెళ్ళింది. అర్థమవుతుంది అనుకుంటానండి బహుశా. బట్ ఇవి కాదు మన స్వరూపం. మన స్వరూపం ఏమిటి? కేవల జ్ఞానం, చిత్. అది ఏమండి, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఎందుకంటే ఆత్మ అన్నదాన్ని గురించి చెప్పడానికి చెప్పదే, అది అప్రమేయం, జ్ఞానానికి అందదు. ఎట్లా చెప్పాలి ఆత్మను? ఎప్పుడు కూడా మనకి ఇవే ఉన్నాయే. ఇప్పుడు డ్రామా దగ్గరికి పోయినామండి, టికెట్ తీసుకొని డ్రామాలో కూర్చున్నాం. అసలు అక్కడ ఒక లైట్ ఉంది, ఆ లైట్కి ముందు ఒక పెద్ద చక్రం లాగా అన్ని గ్లాసెస్ ఉండేది. ఒక చక్రం ఉంది, దాంట్లో అన్ని గ్లాసెస్ అన్ని బిగించుండారు. ఆ పక్కనున్న మనిషి తిప్పుతున్నాడని నువ్వు విచారణ చేయకపోతే అసలు నీకు అక్కడ వెనకాల లైట్ ఉందని తెలియదు. ఎందుకు? ఆ లైట్ ఎప్పుడు ఏదో ఒక అర్థం గుండా పోతానే ఉంటుంది. ఎప్పుడు అది ఎరుపో, ఆకుపచ్చో, పసుపొచ్చో, అది ఏమి ఎప్పుడు ఒక లైట్ గుండానే పోతుంది. అసలు అంతవరకు ఎందుకు? టార్చ్ లైట్, మనం దగ్గర ఇంట్లో ఉన్న టార్చ్ లైట్ కూడా దానికి ముందు ఒక అద్దంలోంచే పోతుంది. నేరుగా బల్బు నుంచి ఎవరికి పోదు, అద్దం పగిలిపోయింటే తప్ప. అవును కదా, అద్దం పగిలిపోయింటే టార్చ్ లైట్కి అప్పుడు కాంతి ఊరికన్నా ఉంటుంది కానీ అంతటా, లేకపోతే అద్దంలోంచే, మామూలు తెల్ల అద్దంలోంచైనా పోతుంది. అలా అయిపోయింది మన జీవితాన్ని. మనం ఎప్పుడు విచారణ చేసి చూడలేదు కనుక అసలైన ఆత్మస్వరూపం మనకు తెలియకుండా ఇవన్నిటి గుండా పోయేటప్పటికి ఆ డ్రామాలో వాడు తిప్పినట్టుగా రుంచేపు కళ్ళు, రుంచేపు చెవులు, రుంచేపు మనసు, రుంచేపు బుద్ధి, కొంచెంసేపు ఏమో కాళ్ళు, కొంచెంసేపు నాలుక లాగిందనుకో కాఫీ కోసం, కాఫీ వచ్చేస్తుంది, కాఫీ తాగేవాడు అయిపోయాడు. ఇప్పుడు ఈ అహంకారం గుండా వెళ్ళేటప్పటికీ ఎక్కడి గుండా వెళుతుందో తెలిసినా ఇప్పుడు ఆత్మస్వరూపం అది అంతటా ఉండేది. దేని గుండా వెళ్ళింది? ఆ అహంకారం అనే దాని గుండా వెళ్ళేటప్పటికి నేను తాగుతున్నా, నేను తింటున్నా, నేను చేస్తున్నా, చూసారా, ఇలాగా అయిపోతూ ఉంటుంది. సరే, మళ్ళీ టాపిక్ వస్తానండి. ద్వితీయ పక్షం ఏంటి? ఇంద్రియాలన్నీ చేరితేనే జ్ఞానం చైతన్యం అంటావా? అన్నీ చేరితే, ఒకదానికి అంతా చెప్పా, అన్నీ చేరితేను అంటావా? కుదరదు. ఎందుకో తెలుసా? ఒకదానికే. ఇప్పుడు కండ్లతోనా అంటే కళ్ళు లేకున్నా కూడా వాడు జీవిస్తున్నాడు కాబట్టి కళ్ళు ఆత్మ కాదు. బాగుంది. అన్నీ కలిసి ఒక జ్ఞానంగా తయారై ఇంద్రియ జ్ఞానం అంతా ఈయన చైతన్యవంతంగా చేస్తున్నదా అని ఆలోచించండి. అలా అయితే ఏమవుతుంది తెలుసా? వాడెవడో కళ్ళు లేని వాడు ఉన్న, కళ్ళు సంబంధించిన చక్షుర్ జ్ఞానము, ఈ స్పర్శ జ్ఞానము, ఈ శ్రోత్రియ జ్ఞానం అంతా ఉన్నాయి కదండి. అదంటే ఏంది? చూడడం, వినడం, ఎంత అలాగే నడవడం, ఈ అన్ని జ్ఞానాదులు కలిసినటువంటి ఇంద్రియ జ్ఞానమే ఆత్మ అన్నాం అనుకో. ఏమండి? ఉన్నట్టుండి కళ్ళు లేవు అనుకో, రెండు కళ్ళు పుట్టుకతో లేవో లేకపోతే మధ్యలో పోయినాయి. ఇప్పుడు అసలైన జ్ఞానానికి మైనస్ అయిపోయిందా? మైనస్ అయిపోతే ఏమవుతుందంటే ఏదైనా సరే ఒక పూర్తి జ్ఞానం ఉంటేనే ఏదైనా ఒకటి అదే ఒక వస్తువు కనపడుతుంది. కానీ లేనప్పుడు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఒక చక్షుడి జ్ఞానం తీసేసాం, మొత్తం 10 జ్ఞానాల్లో 10 కలుసుకొని ఒకటిగా ఉంది. కొరత వచ్చిందా లేదండి? దాంట్లో కొరత వచ్చిందా? మైనస్ అయిపోయేటప్పటికి ఆ కొరత వచ్చినప్పుడు అది పరిపూర్ణ జ్ఞానం ఎలా అవుతుంది? పరిపూర్ణ జ్ఞానం అనిపించుకోదు. లేదు, వాడికి చెవులు సరిగా వినపడకుండా పోయినాయి. మా గురువు గారికి ముసలితనంలో కూడా పాపం గట్టిగా చెవుల దగ్గర పోయి మాట్లాడితే కానీ వినపడేది కాదు పాపం. అలాగే కాళహస్తి స్వామి విద్యాప్రకాశనం దగ్గరికి 2 కళ్ళు పోయాయి పాపం. పోయి మాట్లాడాలంటే కూడా ఆయన గొంతును బట్టి కనుక్కుండేవాడు. నమస్కారం స్వామి అంటేనా, ఎవరు రాసుగారా, బాగున్నారా అనేవాడు. మరి అప్పుడు అదే సత్యంగా ఆత్మ అయితే, అన్నీ కలుసుకున్నది జ్ఞానం అయితే, ఒకటేదో పోయిందనుకో, అప్పుడు అది మైనస్ అయిపోయా. అది పరిపూర్ణ జ్ఞానం ఎట్లాగా? ఏదైనా కానివ్వండి, ఇప్పుడు నా చేతిలో ఒక బుక్ ఉంది. ఈ బుక్ అంతా కూడా వ్యాపించి ఉంటేనే బుక్ కనపడుతుంది. ఏదో ఒక మైనస్ అయిపోయింది అనుకోండి జ్ఞానంలో నుంచి, అప్పుడు ఈ పేజీలో సగమే కనపడతా ఉంటే నేను ఎలా చెప్పగలుగుతాను? కుదురుతుందా? కుదరదు. ఒక ఇంద్రియం నశిస్తే ఏమవుతుందో తెలుసునండి, అప్పుడు మొత్తం ఇంద్రియ సముదాయానికే హాని కలుగుతుందండి. ఇప్పుడు మన టౌన్లో ఈ వీధికి పైప్ లైన్లు వేసేసి ఉన్నారు, కొళాయిలో నీళ్ళు వస్తున్నాయి. అక్కడెక్కడో బోయినపల్లి దగ్గర పైపు డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, టౌన్లోకే నీళ్ళు రావు.
ఎందుకు అన్నీ అక్కడే పోతూ ఉంటాయి ఒక హోల్లో నుంచి. అప్పుడు అంతా ఆఫ్ చేసి వాడు దాన్ని మళ్ళీ రిపేర్ చేసి వేస్తాడు. అలా అయిపోతుంది మన బ్రతుకు కూడా. అంతా కలిసిన జ్ఞానమే కానీ అయితే ఈ లౌకిక అసలు ఇంకొక విషయం చెప్తా చూడండి మీకు విచిత్రం. వాడు ఇంత వాదిస్తున్నాడు కదా పూర్వపక్షి, ఆ పక్షి ఏ పక్షి వాడు చార్వాకుడు ఇంద్రియాలే ఆత్మ అంటున్నాడు కదా. ఏమండి గాఢ నిద్రలో అసలు ఇంద్రియ జ్ఞానం ఉంటుందండి? గాఢ నిద్ర లేదు. ఈ పుస్తకంలో వస్తుందేమో తెలియదు కానీ ఇంతవరకు రాలే మనకు వాదనలో. నేనంటున్నా వస్తుందేమో తర్వాత శ్లోకాల్లో. ఒకటి ఆలోచిద్దాం చూడండి, ఇంద్రియాలు ఎలా ఆత్మ అవుతాయి? నాస్తికుడు కూడా వాదించాడు అనుకోండి, వాదించనివ్వండి. ఈ ఇంద్రియ జ్ఞానమే జ్ఞానం అనుకున్నాడు అనుకోండి. ఈ ఇంద్రియ జ్ఞానం లేనటువంటి గాఢ నిద్రావస్థలో నీవు లేవా? అర్థం చేసుకోండి. ఇంద్రియ జ్ఞానం లేదు అక్కడ గాఢ నిద్రలో. నీవు లేవా నిద్రలో? నేనున్నా అంటాడు. ఇంద్రియ జ్ఞానం లేదు. అందుకే ఇంద్రియ జ్ఞానం లేదు కనుకనే గాఢ నిద్రలో మనం చూడడం లేదు, వినడం లేదు, తినడం లేదు, నడచడం లేదు, వాసన చూడడం లేదు. నేను లేకపోతే నిద్ర లేచిన తర్వాత నేను ఏమీ చూడలేదు, నేను ఏమీ వినలేదు, నేను ఏమి రుచి చూడలేదు, నేను ఎక్కడికి పోలే. మరి నేనున్నానా లేదండి? నేనున్నా, ఇవి లేవు. చూసారండి ఎంత అద్వైత సిద్ధాంతం. ఇలాగా మనం వేసుకోవాలన్నమాట. మనమే కొన్ని ఎగ్జాంపుల్స్ సృష్టించుకోవాలి తర్కంలో. చూసారా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణ. కాబట్టి నాస్తికవాది, నీ ప్రశ్నే తప్పు, నీ ఉద్దేశమే తప్పు. ఒక ఇంద్రియం నశిస్తే మొత్తం ఇంద్రియ సముదాయానికి హాని. అప్పుడు ఏమైపోయింది? వీడున్నాడే జీవుడు జీవిస్తుండలో వీడి జ్ఞానం అని ఉండదు. అప్పుడు మన ఇంటి ఆడాడ పైపు వెళ్ళిపోతే మన ఇంట్లోకి నీళ్ళు రావు కదా. కాబట్టి అప్పుడు జ్ఞానం ఉండదు. అయితే మన అనుభవంలో అలా లేదు. మన అనుభవంలో కాళ్ళు లేనివాడు జీవిస్తున్నాడు, కళ్ళు లేనివాడు జీవిస్తున్నాడు, మాటలు రానివాడు జీవిస్తున్నాడు. జ్ఞానవంతంగా ఉంది సృష్టి అంతా కూడా. కనుక ఇంద్రియ సముదాయము చైతన్యం అనడానికి లేదు. ఇప్పుడు రెండు చెప్పాం. ఒకటే, ఓన్లీ వన్. ఒక ఇంద్రియం జ్ఞానమే జ్ఞానం, అదే ఆత్మ. అది కుదరలేదు. సమిష్టి ఇంద్రియాలు అందామా, అది కుదరలేదు. ఎందుకు? సమిష్టి అన్నప్పుడు ఏ ఒకటి పని చేయనప్పుడు అన్నీ మూగబోయినట్టే. వీడికి సమిష్టి జ్ఞానం అందనప్పుడు వీడి జీవితం ఎలా అవుతుంది? కుదరదు. సరే, ఆ తర్వాత 33వ శ్లోకంలో ఏం చెప్తాడు చూద్దామండి. పృథక్ చేత్ ఆత్మ దశకం ప్రాపణీయం శరీరకే పృథక్ ఇచ్ఛా బలానాశం యాతి దేహో పృథక్తతః. ఒక్కొక్క ఇంద్రియము, ఇంతకుముందు చెప్పుకున్న ఒక్కొక్క ఇంద్రియం కాదు, ఒక ఇంద్రియమే. ఏదో ఒక ఇంద్రియ జ్ఞానమే అంటే ఒకటి నడిపేది, ఈ జీవుని నడిపేది ఒక ఇంద్రియము అంటే కుదరలేదు. ఏ ఒక్క ఇంద్రియము నడపడం లేదు జ్ఞానవంతంగా అన్నది తీసేసాం. ఎందుకని? ఆ ఒక ఇంద్రియం లేకపోయినా కూడా మనిషి జీవిస్తాడు కనుక. ఇంద్రియ సమూహం ఏమన్నా ఆత్మ కుదరలేదు. అలా కాకుండా ఇప్పుడు 3వ పక్షం, ఒక్కొక్క ఇంద్రియమే విడివిడిగా చైతన్యమా అంటే అదొక జ్ఞానం. చెవి జ్ఞానం వేరే, వినడం, కంటి జ్ఞానం వేరే. ఇలాగా విడివిడి జ్ఞానంగా ఉంటూ ఈ జీవుణ్ణి, ఈ శరీరాన్ని ఏమన్నా నడుపుతున్నాయా అని ఆలోచిద్దామండి. ఒకటంటేనేమో కుదరదు, ఒకటే అయితే అదొకటే నడుపుతూ ఉంటే. అన్నీ కలిపితే కూడా కుదరదు. అట్లా కాదయ్యా, ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క జ్ఞానం అంటే దానిపాటికి అది ఇండివిజువల్, దేనిపాటికి అది చైతన్యం. కన్నుపాటికి కన్ను చైతన్యం, దానిపాటికి అది. చెవిపాటికి చెవి, నాలుగుపాటికి నాలుక, చర్మంపాటికి చర్మం, కాళ్ళపాటి, ఇలాగా. ఏమండి ఇలా అయితే
ఎట్లా ఉంటుందో చూద్దాం. ఒక్కొక్క ఇంద్రియం ఎన్ని ఉన్నాయి? 10 దశకం వేరుగా. ఒక్కొక్క ఇంద్రియమే ఆత్మ, ఒక్కొక్క ఇంద్రియమే చైతన్యం. చైతన్యం అంటే ఆత్మ, జ్ఞానం. ఒకటి కాదయ్యా, ఒక్కొక్క ఇంద్రియమే ఒక్కొక్క ఆత్మ. మొదట్లో ఒక ఇంద్రియం ఆత్మ అన్నావు, అనేక ఇంద్రియాలు కలిస్తే ఆత్మ అన్నాడు. ఇప్పుడు మూడవ దాన్ని ఖండన. ఏమని? ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క ఆత్మ అయ్యా, ఒక్కొక్క చైతన్యం అయ్యా అన్నావనుకో, నో, ఇది కూడా చల్లదు. ఎందుకో తెలుసా? ఒక్కొక్క ఇంద్రియమే విడివిడిగా ఆత్మ అయితే ఏమని చెప్పాడు తెలిసిన? పృథక్ చేత్ ఆత్మ దశకం ప్రాపణీయం శరీరకే. ఎన్ని ఆత్మలు కావాలి ఇప్పుడు? స్వతంత్రంగా 10 కావాలి. ఒక్కొక్క ఇంద్రియమే విడిగా ఆత్మ అయితే శరీరంలో ఎన్ని ఆత్మలు? ఈ శరీరానికి 10 ఆత్మలు. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ 10 ఆత్మలు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కోరిక కోరుతుంది. దేని పాటి కదా ఇండివిజువల్. కళ్ళు నేను చూడాలంటది, నాలుక తినాలంటది, చెవి వినాలంటది. ఏమండి? ఇలాగా కాళ్ళేమో కూర్చోవద్దు, పరిగెత్తు అంటుంది, కాళ్ళు పరిగెత్తుంటాయి. ఇలా 10 ఇంద్రియాలు, 10 ఆత్మలు. ఆత్మ అంటే ఏంటి? అది దాని పాటికి అది జ్ఞానం, స్వతంత్రం. ఇలా 10 దాని పాటికి అదైతే ఏమవుతుందంట? పృథక్ ఇచ్చా బలాన్నాశం. ఏమవుతుంది తెలిసినప్పుడు ఇవన్నీ వేరువేరుగా ఉంటే శరీరము బలముగా నాశనం చెందిపోతుంది. ఎందుకు? ఇది 10 దాని పాటికి పని చేసుకుంటూ ఉంటే ఈ 10ంటికి ఆధారము నడిపేదేదో అది లేకపోతే వాటి పాటికి అవి ఆత్మలుగా చలామణి అయితే, ఇండివిజువల్గానే అయితే అప్పుడు ఏమవుతుంది? శరీరం అనేది నిలబడుతుందా? దేని పాటిగా దాంట్లో నా ఇష్టం అంటుంది అప్పుడు కన్ను. అట్లే ఉంది కదండి, మన మనసు చెప్పినట్టు నడుచుకుంటుంది కదా. అది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటి జరుగుతుంది? ఇంద్రియాలే ఆత్మ. సరే, బాగానే ఉంది అనుకున్నాంలే. మీరు వేశారు ప్రశ్న. ఇప్పుడు ఏమని? ఈ 10ంటికి మనసు అనేది ఉంది కదా, కరెక్ట్. ఆ మనస్సు కూడా అంతరింద్రియమే. అది కూడా తన పాటికి తాను నడుచుకోదు. అదేం చేస్తుంది తెలుసా? అది జ్ఞానవంతం బుద్ధిని అనుసరించి నడుచుకుంటూ ఉంటుంది. బుద్ధి నిశ్చయం చేసిన మేరకు మనసు నడుచుకుంటుంది. బాగుందండి. అట్లయితే బుద్ధి అనేమో ఆత్మ అంటారా మీరు? అనండి సార్, అనండి. బుద్ధి అంటే ఏంటి? నిశ్చయాత్మ కదా బుద్ధి. బుద్ధి ఎలా నిశ్చయం చేస్తుందండి? ఎలా నిశ్చయం చేస్తుంది? దానికి ఆసక్తి ఉందా? నో, లేదు. అది చిత్తమును అనుసరించి బుద్ధి పనిచేస్తుంది. చిత్తమా? అదేంటండి చిత్తం అంటే? ఏమనుకున్నావు? గడిచిన అంతకుముందు నీ అనుభవాలన్నీ రికార్డింగ్ రూమ్ అన్నామే. రికార్డు అంతా పాత రికార్డు పెట్టిన రూమ్ లాంటిది. ఇప్పుడు తిరుపతి నుంచి లడ్డు తెచ్చినారు, తినేయచ్చు. బుద్ధి నిశ్చయం చేయొచ్చు మనసులో, తినవయా లడ్డు పర్వాలేదు లేదు. బుద్ధి అలా నిశ్చయం చేయలేదన్నమాట. అది చిత్తం నడుస్తుంది, ఏం చిత్తమా అని. చిత్తం ఏం చెప్తుంది? పిచ్చివాడా, అది అనుభవాల పుట్ట. చిత్తం అంటే గతంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వేసుకొని ఉన్నటువంటిది అది. ఆ చిత్తం ఏం చెప్తుంది? పిచ్చివాడా, మొన్ననే కదా వారం రోజులుగా అలా షుగర్ పరీక్ష చేయిస్తే నీకు 400 ఉండే కదా, ఇక లడ్డు తింటావా అంటుంది. అప్పుడు బుద్ధి ఏమంటుంది? వద్దు, నాకు వద్దే లడ్డు అంటుంది. చూసామా? కాబట్టి చిత్తం ఉన్నది. సరే, అక్కడికైనా చిత్తమే కదండి. నో, అది అహంకారాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అహంకారం అంటే నేనన్న భావన, నేను పరిమితి, నేను కర్తను, నేను భోక్తను అన్న ఉన్నప్పుడే ఆ చిత్తం కూడా నా అనుభవాలు. ఏది? జీవుడుగా నేను షుగర్ పరీక్ష చేసుకుంది ఎవరు? నేను జీవుడిని, పలానవాడు, పలానా సుబ్బరాజు.
కాబట్టి నేనును ఆధారం చేసుకొని చిత్తం ఉంటుంది, కానీ నిన్ను, ఆమెను, ఇంకొకరినో అట్లా ఉండదు కదా. కాబట్టి అహమును బేరీజ్ వేసుకొని ఉంటుంది. అహం అంటే జీవుడుగా, దీన్నే అహం వృత్తి. అహం వృత్తి, నేననేటువంటి జ్ఞానం, నేను అనేటువంటి భావన, నేను అనేటువంటి జీవభావనను బేస్ చేసుకొని ఈ చిత్తము, బుద్ధి, మనస్సు. ఎందుకు? నా వరకే కదా. ఈ మూడు మూడుల జ్ఞానాన్ని అనుసరించే ఉంటుంది చిత్తంలో కానీ బుద్ధిలో కానీ. ఇంకొకటి రాదు కదా. కాబట్టి నేను పరిమితి అయిన వాడిని కదా, నేను పరిమితి చెందిన వాడిని కదా. కాబట్టి నేను జీవుడిని. ఈ నేను జీవుడును అన్నది అహం. ఇది అహం వృత్తి. అవునండి, వీడే కదా జీవుడు. అయితే వీడేనండి, నేనేనండి, మళ్ళీ ఇంకెందుకు? నేనేనండి ఆత్మ, ఇంక వేరేది ఎక్కడండి? నేను వరకు చెప్పారు మీరు, బాగుందో. ఇది కూడా కాదు. ఎందుకు? ఈ అహం వృత్తి అనేటువంటిది శరీరాన్ని బేస్ చేసుకొని చెప్తున్నావు కదా. ఈ అహం వృత్తి ఒక టైంలో ఒక రకంగా ఉంటుంది, ఇంకొక టైంలో ఒక రకంగా ఉంటుంది. కాసేపు కాఫీ తాగేవాడుగా ఉంటూ నేను కాఫీ తాగుతున్నాను అంటుంది, కాసేపు ఇడ్లీ తింటున్నానంటుంది, కాసేపు పుస్తకం చదువుతూ చదివేవాడిని అంటుంది. హాయిగా రాత్రి వచ్చి నిద్రపోతే ఎక్కడ పోయింది చెప్పండి అహం వృత్తి? నేను నిద్రపోతున్నాను అంటుందే, అప్పుడు నిద్రపోలేదని అర్థం. నేను నిద్రపోతున్నాను అంటే నిద్రపోకుండా మాట్లాడతాడని అర్థం. నిద్రలో అహం వృత్తి ఏమైందండి? మరుగున పడిపోయింది. మరి అది మరుగున పడింది అని అనాలంటే ఏముండాలి? ఇంకొకటి ఉండాలి ఏదో. ఎస్, అదండి అహం స్వరూపం. అహం స్వరూపం. ఏంటిది అహం స్వరూపం? అహం చిత్. నేను జ్ఞానమే. ఎప్పుడైతే జ్ఞానం అంటే ఉన్నదే కనుక అహం చిత్, అహం సత్. అక్కడ శరీరము, మనోబుద్ధులు ఏమీ లేవు కాబట్టి ఇంక దుఃఖం అంటే ఈ ఉంటేనేనండి దుఃఖం. కాళ్ళు ఉంటేనేనండి కాళ్ళు నొప్పులు, ముక్కు ఉంటేనండి జలుబు. దాన్ని తట్టుకోలేక అందరూ ముక్కు గుడ్డలు కట్టుకోబోతున్నారు. మళ్ళీ ఏందో సెకండ్ వేవ్ వస్తుందంట, సెకండ్ వేవ్ కరోనా. ఎందుకో ఏదో ముక్కులు కలబడి. మనకు ముక్కులు, నోరు ఏమి లేవనుకోండి, మనకు కరోనా వచ్చే ఆస్కారమే లేదు. ఇప్పుడు ఆ బయట రాయి ఉందండి, దాన్ని కరోనా రమ్మంటే వస్తుందా? బాధపడుతుందా అది? కనుక ఇదో శరీర మనోబుద్ధులు ఇవన్నీ ఉండబట్టే మనకు దుఃఖం వస్తుంది. మరి నేను ఇవి కాదు కనుక నాకు దుఃఖం ఎక్కడే కాబట్టి నేను ఎవరు? ఆనంద. ఆ అహం స్వరూపమే, అదే బ్రహ్మ. కాబట్టి అహం బ్రహ్మాస్మి, జీవో నాహం, జీవ నా అహం, అహం నా జీవ. నేను జీవుణ్ణి కాదు. ఎందుకో తెలుసా? నిద్రలో ఎత్తపోయినాడయ్యా ఈ జీవుడు. కర్త భోక్త ఏమైనారు? పనులు చేసేవాడు ఏమైనాడు? నిద్రపోయినాడా? వాడు ఎవరో భోక్త నిద్రపోయినాడు. అవునండి, నిద్రపోయినాడు అని తెలిసేది ఎవరికి? నిద్రపోయినాడు అని తెలిసేది ఎవరికి? నిద్రపోయేవాడికి కాదు, మేల్కొండేవాడికి. ఎవరు మేల్కొండారు? అదో అహం స్వరూపం. అది నిద్రపోదండి ఆత్మ. దానికి ఏమీ తలకాయ లేదు. వెంకటేశ్వర స్వామి అయితే లాలిపాట పాడి నిద్రపోవచ్చు ఉయ్యాల్లో పెట్టి, మళ్ళీ తెల్లారు లేవయ్యా అన్నాడు సుప్రభాతం చెప్పి. ఆత్మ అన్నది వెంకటేశ్వర స్వామి, వైష్ణవ, శివుడు వీళ్ళు కాదండి. అందుకే ఆత్మకు సుప్రభాతాలు ఏమి ఉండవు. అది చైతన్యం, జ్ఞానం. అది నిద్రపోవడం ఏంటి? జ్ఞానం. నిద్రపోయింది కూడా దానికి తెలుసు, జ్ఞానం కదా. ఎప్పుడైతే జ్ఞానం అన్నామో దానికి ఒక క్రియలు ఏవి, రూపనామ క్రియలు ఉండవు. సరే, సబ్జెక్ట్ దాటేసేనా? చూడండి, ఇక్కడ మూడవది ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే 10 అన్నావో 10 ఆత్మలు అయిపోయినాయో 10 కోరికలు వేరువేరుగా ఉన్నాయి. ఎందుకు? అవి చేసే పనులు వేరే కదా. ఒక్కొక్కటి అవి చేసేటి వేరువేరుగా ఉండేటప్పటికీ 10 రకాలైనటువంటి పనులు కాబట్టి 10 రకాల కోరికలు ఉంటాయి తప్పక. ఇప్పుడు అవి 10 పొందుతూ ఉన్నాయనుకో,
ఆ 10 ఏది కేవలం 10 కాదండి, 5 కలుపుకున్నాం 15 అప్పటికి ఇంద్రియాలు. ఈ బాహ్యేంద్రియాలు 10 అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతరింద్రియాలు కూడా చెప్పుకున్నామే 4, మనసు బుద్ధి చిత్తం అహంకారం, ఇవన్నీ కూడా అనుకున్నాం. ఇవంతా కూడా వేటిపాటికి అవి జరుగుతూ ఉండేట్టుగా ఉంటే 10 కోరికలు ఉంటాయి, ఆ 10 అనుభవిస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది తెలిసిన, ఆ మార్పులు చెందుతూ ఉంటే ఇంకా శరీరం ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు మనసు వేరే బుద్ధి వేరే కాదు. బుద్ధి ఏమన్నది, రే పిచ్చివాడా ఈ దారిని వెళ్ళింది అనుకో, నేను వెళ్ళనంటుంది మనస్సు, నేను వెళ్ళనంటుంది. కాళ్ళతో చెప్పింది అనుకో, నువ్వు చక్కగా దారిని నేను పోను ఎందుకు పోతా, నేను పరిగెత్తుతా అంటుంది కాళ్ళు. అప్పుడు కళ్ళు ఏముంటాయి తెలుసా, ఇప్పుడు దేనిపాటికి అది కదా, కళ్ళు ఏముంటాయి, నేను దారి చూడను, నేను మూసుకుంటా, కళ్ళు మూసుకొని పోతా. మరి ఇలా అయినప్పుడు ఏమవుతుంది తెలుసా, పృథక్ ఇచ్చ బలా నాశం యాతి దేహ పృథక్ తతః. ఎప్పుడైతే వేరుగా ఉన్నాయో, ఇప్పుడు దేహం బతుకు ఏమైంది, బలాత్కారంగా నశించిపోతుంది. ఆ మార్పులకు శరీరమే నశిస్తుంది. ఇప్పుడు శరీరం అంతా ఒకటిగా, వీడే జీవుడుగా కనపడుతున్నది ప్రతి ఒక్కటి కూడా. దేనిపాటికి అవి వెళితే ఎలా ఉంటాయి చెప్పండి, చేతులపాటి చేతులు, కాళ్ళపాటి కాళ్ళు, నోరుపాటి వాటి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తూ ఉంటాయి కదా. ఎందుకో అన్ని ఆత్మలే, ఎవరినెవరు కంట్రోల్ చేసేది. ఇప్పుడు కొన్ని మతాలు ఉన్నాయి, మాకు వినపడుతూ ఉంటుందండి పొద్దున్న మైక్లో, పొద్దున పెడతారు మైక్ 6:30కంతా, అనేక ఆత్మలు ఉన్నాయి అని మొదలు పెడతారు వాళ్ళు. అనేకమైన ఆత్మలు ఉంటే ఎవరెవరిని కంట్రోల్ చేయాలా, ఎవరు అసలు ఉంటుంది, సృష్టి అంతా అలా లేదే, నియమబద్ధంగా ఉందే, ఒక నియమాన్ని అనుసరించి ఉందే. ఆ నియమము, ఆ జ్ఞానమే ఆత్మ. అలా కాకపోతే వాటి ఇష్టం కదండి. నీరు పల్లానికి ఎందుకు ప్రవహించాలా, నేను పైకి పోతాను నీళ్ళు, ఇట్లా పోతా, పడమటి వైపుకి పోతానంటుంది. పల్లమునికి ఎందుకు తగ్గులేకి ఎందుకు పోవాలో, ఎత్తులేకపోతుంది, దాని ఇష్టం. అలా లేదు కదా లోకంలో. మన సృష్టి ఒక నియమబద్ధంగా ఉంది. ఆ నియమము, దాన్నే జ్ఞానం, అదే పరమాత్మ, అదే ఆత్మ. జ్ఞానం లౌకిక జ్ఞానం కాదు, మళ్ళీ అది అసలు సిసలైన ప్రజ్ఞానం అది. కనుక అనేక ఆత్మలు ఉన్నాయంటారు వాళ్ళు. ఆత్మ అంటే ఏంటో తెలియదు అక్కడ. ఆత్మ అంటే ఏంటో తెలియక, బ్రహ్మ అంటే ఏంటో తెలియక రకరకాల మతాలన్నీ రకరకాలుగా చెప్తున్నాయండి. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు చెప్పిన పద్ధతి కుదరదు. ఏం చెప్పినా కూడా నీవు అది కుదిరేటువంటి విషయము కాదు. కాబట్టి ఇక చివరిగా చెప్తున్నారండి 34వ శ్లోకంలో, ఇంద్రియస్య చేతనత్వాత్ ఆత్మానేతి సుయుక్తిభిః బహుధానుభవై శాస్త్రై తన్నిరాక్రియతే మతం. ఇంతవరకు నీకు మన అనుభవాన్ని బేస్ చేసుకొని తర్కబద్ధంగా చెప్పాను. ఇప్పుడు సుయుక్తిభిః శాస్త్రాన్ని అనుసరించి చెప్తున్నా విను, యుక్తి ప్రకారం చెప్పాను. ఇంద్రియము సిద్ధాంతం చెప్తున్నా విను బాబు నాస్తికుడా. ఈ ఇంద్రియాలు ఉన్నాయి, ఇవి చేతనం కాదు, అచేతనాలవి. కదులుతున్నాయి కదా, బాగా పనిచేస్తున్నా. అవునుగా కదులుతుంది అయ్యా, మ్యాగ్నెట్ కూడా కదులుతోంది. మ్యాగ్నెట్ ఎదురుగా ఇనప ముక్క కూడా పెడితే ఇనప ముక్క కదులుతూ ఉంటుంది, అవునా కదా. అయస్కాంతం ఎదురుగా ఒక ఇనప ముక్కో ఇనప పిన్నో పెట్టి చూద్దాం, దేనిదా శక్తి అక్క, దాని కదిలే శక్తి. ఇంతకుముందు ఒకసారి చెప్పా మీకు, భోంచేసిన తర్వాత పారవేసిన విస్తరాకుంది, పైన ఎగురుతుందండి ఆకాశంలో, స్పేస్లో. దానికి శక్తి ఉండే కాదు, గాలి వలన. అదే అర్థం కావాలి. ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే వాడి స్వశక్తి కాదు, అది ఇంద్రియం కాదు. అందుకే అది జడము. చైతన్యం ఏది, స్వయం సిద్ధమైనది ఆత్మ, అదొకటే సత్యం. కాబట్టి ఇంద్రియాలు అచేతనాలు కనుక ఆత్మ కాదు. ఇన్ని రకాలుగా చెప్పాను నీకు. ఇప్పుడు శాస్త్రం చెప్తా విను ఒకసారి. ఓ లోకాయత కూడా
చార్వాక మతాన్ని ఖండిస్తున్నాడండి. చివరి శ్లోకంలో 34లో ఏం చెప్తుంది ఉపనిషత్తు? అముఖం అశ్రోత్రం అవాక్మనః అతేజస్కం అచక్షుష్కం అనామం అగోత్రం అశిరస్కం అపానిపాదం. ఆత్మ అంట దానికి ముఖం లేదు, అముఖం. అశ్రోత్రం చెవులు లేవు, వాక్కు లేదు, నోరు లేదు. అమనః మనసు లేదు. అతేజస్కం అది తేజస్సు కాదు. అచక్షుష్కం కళ్ళు లేవు. ఈ నామరూప గోత్రాలు లేవు దానికి. అశిరస్కం దానికి తలకాయ లేదు. అపానిపాదం ఆ పానిపాదాలు చేతులు కాళ్ళు ఆత్మకు లేవు. ఏమండి చూసారా? ఇప్పుడు ఇవి కాదు ఆత్మ అంటే. ఆత్మ అంటే ఇవి కాదు, కేవల జ్ఞానం. ఇలాగా ఈ చార్వాక మతాన్ని అద్భుతంగా వివరించడం చార్వాక మతాన్ని, నాస్తికవాదాన్ని, స్థూల శరీరం ఆత్మ కాదు అన్న విషయాన్ని, ఇంద్రియాలు ఆత్మ కాదు అన్న విషయాన్ని శృతి యుక్తి అనుభవం మేరకి ఈ సిద్ధాంతి, అద్వైత సిద్ధాంతి ఆ చార్వాక మతస్థుడిని, లోకాయతకుని ఖండించాడు. తప్పునైనా నువ్వు చెప్పింది అని. ఇప్పుడు వాడిగా నోరెత్తకుండా చేశాడు. ఏ విధంగానైనా చూడండి, మనం కూడా ఇప్పుడు విన్నటువంటి ఈ 34వ శ్లోకం వరకు ఒక్కసారి చూస్తే మనకే బోధపడుతుంది వాడి యొక్క ఉద్దేశం. చాలామంది ఇక్కడ శరీరం అంటే మనం శరీరము ఇంద్రియాలు రెండుగా చెప్పుకున్నాం. కానీ మనకు లోకంలో చాలామంది ఈ శరీరమేనయ్యా ఉన్నది, ఇదే సత్యం, వీడే జీవుడు, వీడేనయ్యా అంతా, వీడు సస్తే ఏం లేదయ్యా, సస్తే బూడిదైపోతాడు అని చెప్పేటువంటి నాస్తికవాదాన్ని గురించినటువంటిది. ఇదంతా కూడా తప్పు అని ఈ 3వ అధ్యాయంలో 3వ తరంగంలో 34వ శ్లోకం వరకు జరిగింది. నెక్స్ట్ 35వ శ్లోకాన్ని గురించి తర్వాత చెప్పుకుందామండి. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.